నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా! సాధారణంగా మన కార్యక్రమంలో మీరు ఆహారం గురించి చెప్పినప్పుడు ప్రకృతి వైద్య విధానంలో క్యాష్యూ నట్స్‌కి లేదంటే జీడిపప్పులకి కాస్త ప్రత్యేకత ఉంది కదా! ఆ మాట అవునమ్మా. చూసుకుంటే ఎలాంటి నట్స్ అయినా కూడా ప్రకృతి సహజంగా లభిస్తున్నాయి కాబట్టి పోషక విలువలు చాలా అత్యధికంగా ఉంటాయని చెప్తూ ఉంటారు. అవునమ్మా. మరి ఈరోజు ప్రకృతి విజ్ఞానంలో భాగంగా మన ప్రేక్షకులందరికీ అసలు ఈ జీడిపప్పులో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? అసలు జీడిపప్పు తలుచుకుంటేనే ఎంత మధురంగా ఉంటుందనే అనుభూతి అందరికి మనసుల్లో వచ్చేస్తుంది. హ్మ్. అంత ఇష్టంగా, రుచిగా ఉన్నప్పటికీ చాలామంది దాన్ని తినాలంటే భయం. అవును. బరువు పెరుగుతాం. హ్మ్. బరువు పెరిగే అనేకం ఉన్నప్పటికీ వాటిని మాత్రం మానరు. జీడిపప్పు మాత్రం హ్మ్. మానేస్తారు. ఇంకా చాలామందికి కొలెస్ట్రాల్ వస్తుంది. గుండె జబ్బులొస్తాయి. అస్సలు మంచిది కాదిది. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఉన్నవారు అసలు లైఫ్‌లో ముట్టుకోకూడదు అని మానేస్తూ ఉంటారు. హ్మ్. మిగతా వారికి అవి వచ్చే అవకాశాలు ఉన్నాయని ముందు నుంచి వీళ్ళు మానేస్తారు. అవును. ఇలాంటి అనేక అపోహలు జీడిపప్పు పట్ల ఉన్నాయి. ఈరోజు దాని గురించి అన్ని విషయాలు క్లియర్‌గా తెలియచేద్దాం. ముందుగా పోషకాల విషయం ఆలోచిస్తే 100 గ్రాముల జీడిపప్పును తీసుకుంటే 596 క్యాలరీల శక్తిని జీడిపప్పులు అందిస్తాయన్నమాట. హ్మ్. మరి జీడిపప్పు అంటే అతి బలం. అవును. 100 గ్రాముల చేపలు తీసుకుంటే 80 క్యాలరీలు, 90 క్యాలరీలు శక్తినిస్తాయి. హ్మ్. అదే 100 గ్రాముల జీడిపప్పు 596 అంటే 600 హ్మ్. అనుకోండి ఇక. హ్మ్. 100 గ్రాముల కోడి మాంసం 109 శక్తి. ఇది 596. 100 గ్రాముల మేక మాంసం 118. అంటే చేప, కోడి, మేక కంటే 5 5 టైమ్స్ టైమ్స్ ఎక్కువ. బలం ఎక్కువ. హ్మ్. ఎంత ఎక్కువ శక్తి జీడిపప్పులో ఉంటుంది. దానికి తగ్గట్టు మేక మాంసం కంటే రేటు తక్కువ అనుకోండి. హ్మ్. కానీ రుచి మాత్రం ఎంతో బావుంటుంది. బావుంటుంది. మరి అలాంటి జీడిపప్పులో ఉండే ఇతర పోషకాలు అందరూ కొవ్వు కొవ్వు అని భయపడతారు గదా! ఇందులో ఉండే కొవ్వు 100 గ్రాముల జీడిపప్పులో ఉండే కొవ్వు 45 గ్రామ్స్. ఈ ఫ్యాట్‌లో 3 రకాల ఫ్యాట్స్ ఉన్నాయి. అవి ఏది ఎంత పర్సెంటేజ్ అని చూస్తే సాచురేటెడ్ ఫ్యాట్ 8 గ్రాములు. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ 28 గ్రాములు. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ 7 గ్రాములు. 100 గ్రాముల జీడిపప్పులో ఉన్న కొవ్వు 45 గ్రాములైనప్పటికీ హ్మ్. ఇందులో పేరుకునే సాచురేటెడ్ ఫ్యాట్ అనేది 8 గ్రామ్సే. ఓకే. అంత తక్కువ ఉంది. హ్మ్. పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్సే చాలా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి. పర్సెంటేజ్ ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇవి అసలు చెడేమీ కాదు. హ్మ్. మంచి కొవ్వులు ఉన్నాయి. అందుకని ఇదంతా క్లియర్‌గా మీకు ఇచ్చింది ఆ భయం పోవాలని. ఇంకా ఇతర స్థూల పోషకాలు జీడిపప్పులో ఏమన్నాయో ఒకసారి చెప్దాం. ప్రోటీన్ అనేది 19 గ్రాములు. చేపల కంటే కూడా చాలా ఎక్కువ ప్రోటీన్. దగ్గర దగ్గర మేక మాంసం అంత ప్రోటీన్ ప్రోటీన్. జీడిపప్పులో ఉంది. హ్మ్. అలాగే పిండి పదార్థాలు 25 గ్రాములు ఉన్నాయి. ఇక పీచు పదార్థాలు 4 గ్రాములు. ఇవన్నీ స్థూల పోషకాలు అయ్యాయి. ఇప్పుడు సూక్ష్మ పోషకాల విషయం మనం చూడబోతున్నాం. జింక్ 5.7 మిల్లీగ్రామ్స్, సిలీనియం 20 మైక్రోగ్రామ్స్, ఫాస్ఫరస్ 593 593 మిల్లీగ్రామ్స్, విటమిన్ కే 34 మైక్రోగ్రాములు, మ్యాంగనీస్ 1.6 మిల్లీగ్రాములు, కాపర్ 2.2 మైక్రోగ్రామ్స్. ఇవన్నీ జీడిపప్పులో ఉన్న సూక్ష్మ పోషక విలువలు. అంటే రుచి, బలమే కాకుండా మంచి కొవ్వులతో పాటు అనేక సూక్ష్మ పోషకాలను ఇస్తూ శరీరానికి ఎంతో మేలు చేసేది జీడిపప్పు. మరి అలాంటి జీడిపప్పు అందరికీ తినాలని కోరిక ఉంటుంది. కానీ హాని లేకుండా ఎలా తినాలి? ఎవరు తినకూడదు? ఎన్ని తినాలి? ఏ విధంగా చేసుకు తినాలి? ఇవన్నీ క్లియర్‌గా ఈరోజు అందిస్తే బావుంటుందనే ప్రయత్నం చేయబోతున్నాం. అయితే డాక్టర్ గారు, అయ్యా! సాధారణంగా అందరూ కూడా జీడిపప్పు అంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా ఒక వయసు దాటిన తర్వాత తినడానికి భయపడుతూ ఉంటారు. అవునమ్మా. చాలా కొలెస్ట్రాల్ ఎక్కువ శాతం ఉంటుంది ఈ నట్స్‌లో అని చెప్పి. అది ఎంతవరకు నిజమో చెప్తారా? అందరికీ మీరన్నట్లు కొలెస్ట్రాల్ ఉంటుందనే భయంతో జీడిపప్పు యొక్క రుచి ఇష్టమైనప్పటికీ దూరం చేస్తూ ఉంటారు. అసలు జీడిపప్పులో కొలెస్ట్రాల్ అనేది 0. అంటే అందులో కొవ్వు ఉంటుంది. కొవ్వులు మంచి కొవ్వులో ఉన్నాయి. హ్మ్. కాబట్టి కొలెస్ట్రాల్ వేరు, ఈ కొవ్వులు వేరనమాట. హ్మ్. అంటే ఇందులో ఉన్న మంచి కొవ్వుల వల్ల కొలెస్ట్రాల్ కూడా తయారు కాకుండా ఉండే రిస్క్ ఉంది. ఓకే. అందుకని ఎవరైనా గుండె జబ్బులు ఉన్నవారైనా, లేనివారైనా, హెరిడిటరీగా గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఉన్నవారైనా జీడిపప్పుని భయం లేకుండా తినొచ్చు. కానీ డాక్టర్ గారు, అందరు డాక్టర్స్ కూడా గుండె జబ్బులు వచ్చినప్పుడు, లేదంటే బీపీలు ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళని గుండె జబ్బులు రాకుండా నివారించుకోవాలంటే గనక జీడిపప్పుని మొదటగా మానేయమని చెప్తూ ఉంటారు. అవునమ్మా. మరి మీరేమో ఆపోజిట్‌గా చెప్తున్నారేంటి? అంటే
ఆహారాల గురించి కొన్ని అపోహలు ఉండటం వల్ల అవి అలాగే స్ప్రెడ్ అవుతున్నాయి. డాక్టర్స్ కూడా అట్లా చెప్పటంలో ఇక అది అట్లా అపోహగానే మిగిలిపోయింది. హ్మ్. దీన్ని క్లియర్ చేయటానికి అంటే తొలగించటానికి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ నేను కూడా అందించబోతున్నాను అనమాట. జీడిపప్పులో ఉన్న పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ కంటెంట్ ఇవి ఉండటం వల్ల అసలు గుండె జబ్బులు రాకుండా ఇవి రక్షిస్తున్నాయి, గుండెకి చాలా మేలు చేస్తున్నాయని ప్రూవ్ చేశారు 2019 సంవత్సరంలో ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు. ఓకే. ఒక షుగర్ వ్యాధి ఉన్న వారిని 50 మందిని తీసుకున్నారు. అంటే యాక్చువల్గా షుగర్ పేషెంట్స్కి మామూలు వారితో పోలిస్తే 60% గుండె జబ్బులు వచ్చే రిస్క్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వారిని తీసుకుని 8 వారాల పాటు జీడిపప్పుని నానపెట్టేసి వీళ్ళకి పెట్టారు. ఆ పెట్టిన జీడిపప్పు 25-30 గ్రాములు ప్రతిరోజు, హ్మ్. అంటే 25-30 గ్రాములు అంటే అన్ని జీడిపప్పులు వస్తాయి అన్నమాట. మరి రోజు 8 వారాల పాటు పెడితే వీళ్ళకి బ్లడ్ వెజల్స్లో ఉన్న డ్యామేజ్ తగ్గింది. మామూలుగా డయాబెటిక్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి బ్లడ్ వెజల్స్లో ముఖ్యంగా కరోనరీ ఆర్టరీస్లో గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో కాస్త డ్యామేజ్ ఉండి ఇన్ఫ్లమేషన్ వచ్చి లైనింగ్ దెబ్బతిన్నప్పుడు అక్కడ కొలెస్ట్రాల్ అది పేరుకుంటుంది. హ్మ్. ఆ బ్లడ్ వెజల్స్లో ఉన్న డ్యామేజ్ కూడా తగ్గి హెల్దీగా 8 వారాలు అయి ఇలాంటి బెనిఫిట్ వచ్చిందట. ఓకే. ప్లస్ దీంతో పాటు ఈ జీడిపప్పులో ఉండే మంచి కొవ్వులు హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప హ్మ్. ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచకుండా తగ్గిస్తున్నాయని క్లియర్గా పరిశోధనలు ఇచ్చారనమాట. ఓకే. పైగా ఇందులో ఉండే L-ఆర్జినైన్ అనే ఒక అమైనో యాసిడ్, గుండె జబ్బులు, బీపీలు రెండు కాంబినేషన్ ఉంటాయి కదా వీళ్ళకి, హ్మ్. బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేయడానికి L-ఆర్జినైన్ అనే అమైనో యాసిడ్ బాగా ఉపయోగపడుతున్నది. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతున్నది, గుండె మీద భారం తగ్గుతున్నది బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వటం వల్ల అని ఈ 3 విషయాలు ఇలాంటి పరిశోధన చేసి మరి ఇవ్వటం జరిగింది. హార్ట్ పేషెంట్స్ కూడా మన ఫాలోవర్స్ తింటాం, మేము 25-30 ఏళ్ళని చూస్తున్నాం. అయితే ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుందన్నారు. ఎక్కడన్నా జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉందని ఒకసారి చూపించండి, ఇన్ని మిల్లీగ్రాములు ఉందని, మీకు కొన్ని కోట్లు బహుమతి ఇవ్వచ్చు. ఓకే. ఎప్పటికీ ఉండదు. మరి డాక్టర్ గారు, హార్ట్‌కి చెడు అన్న విషయం నుంచి హార్ట్‌కి మంచి అని రుజువులతో సహా నిరూపించారు మీరు. అలాగే ఇతర బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయండి దీనివల్ల? ఇది ఇమ్యూనిటీకి చాలా మంచిదన్నారమ్మా. ఇందులో ఉండే పాలిఫినాల్స్ కానీ, కెరోటినాయిడ్స్ కానీ మన కణజాలంలో ఉండే జీన్ డిఎన్ఏని మ్యూటేషన్ చెందకుండా రక్షించడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయట. ఇందులో ఉండే జింక్ ఎక్కువ ఉంది, ఇందాక చెప్పాం. సిలీనియం ఎక్కువ ఉంది. ఇవి రెండు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. ఇవన్నీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, బాడీలో రక్షణ వ్యవస్థ కాస్త సరిగా పనిచేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి కణజాలం యొక్క లైఫ్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతున్నాయని, అట్లాగే ఇందులో ఫాస్ఫరస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి, విటమిన్ కే ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల బోన్ హెల్త్ చాలా బాగా ఉంటుందని కూడా తెలియచేయటం జరిగింది. ఓకే. జీడిపప్పులో అన్నీ మంచి కొవ్వులు ఉండటం వల్ల, శక్తి ఉండటం వల్ల, ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఈ లాభాలన్నీ మనం పొందొచ్చు. అయితే డాక్టర్ గారు, మరి జీడిపప్పుల్ని తినే విధం సరిగ్గా ఉంటే గనక ఎంతైనా తినొచ్చు, అలాగే ఏ జబ్బులన్నా తినొచ్చు అని చెప్తున్నారు కదా, మరి ఈ తినే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు వివరిస్తారా? ఇప్పుడు నా అనుభవం ఒకటి చెప్తానండి. జీడిపప్పు తినాలనే కోరిక ఉండేది. అంతకుముందు భయం వేసి ఊరికే అన్ని తినేసి 2-3 రోజుల తర్వాత అమ్మో మళ్ళీ నిన్న తిన్నాం కదా ఇన్ని, మళ్ళీ తింటే ఏమైనా వస్తుందేమో అని భయం ఉండేది. ఈ యథార్థం తెలిసాక 30 సంవత్సరాల నుంచి నేను రోజు 25 గ్రాములు 30 గ్రాములు జీడిపప్పు తింటా. కానీ ఎలా తింటాను? నానపెట్టుకుని తింటా. ఓకే. ఇప్పుడు వీళ్ళు కూడా నానపెట్టి తినమన్నారు. ఎందుకంటే నానపెట్టినప్పుడు అందులో ఉండే ఫ్యాట్ కానీ పోషకాలు కానీ ఈజీగా అబ్జార్బ్ అవుతాయి, తేలిగ్గా డైజెషన్ అవుతాయి. అసలు వెగట కానీ అంటే ఇబ్బంది కానీ ఏ విధంగా ఉండదు అన్నమాట. మొహం మొత్తం కూడా ఉండదేమో. ఉండదు. ముఖం మొత్తం ఒట్టిగా ఉన్నప్పుడు కొవ్వు ఎక్కువ ఉండి అట్లా ఉండదు. ఎప్పుడన్నా వేపుకు తింటాం. నేను ఎప్పుడన్నా జర్నీల్లో బయటికి వెళుతున్నాను అనుకోండి, 4 రోజులు అసలు ఎక్కడ ఫుడ్ వెళ్తే నాకు కూడా నా ఫుడ్ పట్టుకెళ్తాను. అలాంటప్పుడు నానబెట్టుకోవడానికి కుదరదు. జీడిపప్పుని బాండీలో వేసి ద్వారగా వేపించేసేసుకుని ఎయిర్ టైట్ డబ్బాల్లో కానీ కవర్లో కానీ పెట్టుకుని పట్టుకెళ్తాం. ఒక 25-30 జీడిపప్పులు అట్లా తినేస్తాం. ఇంకొంచెం కావాలంటే దానికి కొంచెం కారం కానీ కొద్దిగా మసాలా పొడి కానీ ఇట్లాంటివి చల్లుకుంటే, కొంచెం మేగడ వేసి వేపి అట్లా చల్లుకుంటే అది పట్టుకుంటుంది. ఆ కారంగా జీడిపప్పు చాలా బాగుంటుంది. అలా తినవచ్చు. అంటే నానపెట్టి తినటం రోజు మంచిది. పిల్లలకి పెట్టచ్చు. చంటి పిల్లలకి పేస్ట్ చేసి పాలల్లో కలపండి.
నీరసంగా ఉన్న వాళ్ళందరికీ జీడిపప్పు అట్లా చేసి పెట్టొచ్చు. కాలక్షేపానికి తినాలంటే ఇట్లా తినొచ్చు. అయితే డాక్టర్ గారు, మరి జీడిపప్పు వల్ల ఇన్ని లాభాలున్నాయి. అలాగే దాని పోషక విలువలు కూడా ఇంత అత్యుత్తమంగా ఉన్నాయి కాబట్టి, కొంతమందేమో బాగా డీప్ ఫ్రై చేసి, మసాలా చల్లి డీప్ ఫ్రై చేసి తింటూ ఉంటారు. అవునమ్మా. దీనివల్ల ఎంతవరకు పోషకాలు తగ్గుతాయంటారు? డీప్ ఫ్రై చేస్తే అసలు కొవ్వులు కూడా డ్యామేజ్ అవుతాయి. హ్మ్. 260 డిగ్రీల వేడిలో జీడిపప్పు దేవామనుకోండి నూనెసేసి, శుభ్రంగా కరకరలాడుతూ బాగుంటుంది కానీ, ఆయన కలిగించే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇందులో లేకపోయినా ఈ ఆయిల్లో మరగటం వల్ల లోపలికి వెళ్ళాక లివర్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఇది పెంచుతుంది. హ్మ్. అందుకని అలా తినొద్దు. ఎప్పుడన్నా పెళ్ళిళ్ళ ఫంక్షన్లో అట్లా వేస్తారు, అప్పుడు తప్పదు. కానీ ఇంట్లో మాత్రం నూనెలో దేవి మాత్రం ఎట్లా మసాలా చల్లి తినదు. ఒట్టిగా మేగడతో కావాలంటే కొద్ది వేపి మసాలా చల్లుకోండి, నష్టం ఉండదు. మరొక సందేహం డాక్టర్ గారు, హార్ట్ పేషెంట్స్కి బీపీ ఉన్న వాళ్ళకి తినొచ్చు అని చెప్తున్నారు కదా మీరు, కానీ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎంతవరకు జీడిపప్పును తీసుకోవచ్చు అంటారు? జీడిపప్పు మానాల్సినంత చెడేమి లేదమ్మా ఎవరికి కూడా. అందరూ తినొచ్చు. షుగర్ ఉన్నవారు తినొచ్చు, బరువు ఉన్నవారు తినొచ్చు. ఇందులో ఎక్కువ శక్తి ఉంది కాబట్టి వీటిని నానబెట్టి తింటూ, ఎప్పుడన్నా ఒట్టిగా వేపుకు తింటూ, వీటి ద్వారా వచ్చే శక్తిని మనం ఎక్కువ అందించాం కాబట్టి ఇంకొక రూపంలో క్యాలరీస్ని తగ్గించుకోవాలి. అవును. ఇట్లా జీడిపప్పు ఈరోజు తిన్నాం కాబట్టి కాస్త 4 ముద్దలు అన్నం తగ్గించుకోవటము, ఇంకో 2 ఇడ్లీ తగ్గించుకోవటము, హ్మ్. ఇంకోటి ఏదైనా కొంచెం తగ్గించుకుని ఇది తింటే నష్టం లేదు. అందుకని అదే ఇది అంటే ఇది కంపల్సరీ అవును. వచ్చేస్తుంది. హ్మ్. అందుకని జీడిపప్పుని ఎంజాయ్ చేయాలన్నప్పుడు ఇట్లా మార్పు చేసుకుంటే సరిపోతుంది. విన్నారు కదండి. మనం జీడిపప్పులు తినాలంటే గనక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆహారంలో ఆ బ్యాలెన్స్‌ని పాటించుకుంటే గనక ఎవ్వరైనా, ఎలాంటి జబ్బులున్న వాళ్ళైనా కూడా, ఎంత లావున్నా కూడా జీడిపప్పుని ఆహారంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి సహజంగా దొరికే జీడిపప్పులో ఎన్నో పోషకాలున్నాయి. అవన్నీ మనం మిస్ కాకూడదంటే గనక ఇలాంటి బ్యాలెన్స్‌ని మీరు ఆహారం విషయంలో గుర్తుపెట్టుకోండి.